హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు అనుస్క్రిప్ట్ మేనేజర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చినా మీ మెయిల్కి వస్తుంది. ఫ్రెండ్స్ మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, మీరు అనుస్క్రిప్ట్ మేనేజర్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ 2 ఫైల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవేమి రావు అంటే ఇవన్నీ నేను సెట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అంటే ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ 2 ఫైల్స్ వచ్చినాక సెటప్ పిఎస్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇది కనపడుతుంది మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. రన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ కింద రన్ దిస్ ప్రోగ్రామ్ అని అడ్మినిస్ట్రేటర్ అనుకో ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి అప్లై కొట్టి ఓకే కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేసి ఎస్ కొట్టిన వెంటనే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. నెక్స్ట్ కొట్టండి. మరలా నెక్స్ట్ డెస్క్టాప్ మీద మనకు కావాలా వద్దని అడుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్స్టాల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏమవుతుందంటే మీరు ఓకే కొట్టి రీస్టార్ట్ కొట్టబాగండి ఫ్రెండ్స్. రీస్టార్ట్ కొట్టకుండా నో కొట్టి ఫినిష్ కొట్టండి. మరలా దీన్ని కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి మళ్ళీ ఇది ఓపెన్ చేసి నెక్స్ట్ది ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్లిక్ చేసి ఇక్కడ అప్లై కొట్టేసి ఓకే కొట్టండి. ఓకే కొట్టి మళ్ళీ దీని మీద రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ టైప్ చేయండి కొట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎస్ కొట్టండి. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే కొట్టండి. ఇక్కడ నో కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫినిష్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఐకాన్ వచ్చింది కనపడుతుంది కదా, అలాగే మీకు కూడా ఒక ఐకాన్ వస్తుంది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ అండ్ ఫైల్ లొకేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ ఫైల్ లొకేషన్ దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. దీని మీద ఫ్రెండ్స్ KB7 ఉంది కదా, దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఓపెన్ చేసి మళ్ళీ క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, రన్ ఇది ఫస్ట్ క్లిక్ చేసి మళ్ళీ లాస్ట్ క్లిక్ చేసి ఇక్కడ అప్లై కొట్టి ఓకే కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ TFF అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయండి. ఇది మొత్తం కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ కొట్టండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అనుస్క్రిప్ట్ మేనేజర్ చేసినాక మనం ఫాంట్స్లో కూడా ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తే మనం తెలుగులో టైపింగ్ చేస్తాం కుదురుతుంది ఫ్రెండ్స్. కాపీ చేస్తాం ఫ్రెండ్స్. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. FON అంటే ఫాంట్స్ అని వచ్చేసింది ఫ్రెండ్స్. FOTN కొడితే ఫాంట్స్ అని వచ్చేస్తుంది. ఇది క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుందా, ఇలా ఫాంట్స్ అన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్, కానీ నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను. దీని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు అట్లా కుదరట్లేదు. ఇక్కడ ఖాళీ ఉన్న ప్లేస్లో రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ కొట్టండి. నాకు ఎందుకు ఇలా అడుగుతుందంటే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినప్పుడు రీప్లేస్ చేయమంటే ఉంటుంది. నేనేమన్నానంటే సరే మీకోసం చూపిస్తే రీప్లేస్ కొట్టాను. మీకు ఇలా ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇన్స్టాల్ అయినాక అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది అయిపోయింది. ఇప్పుడు అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫోటోషాప్ ఓపెన్ చేశాను. ఒక లేయర్ తీసుకుని ఒక న్యూగా ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పనిచేస్తుందో లేదో చెక్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనుస్క్రిప్ట్ మేనేజర్ మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక ఇలా పడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎస్ కొట్టండి. ఎస్ కొడితే అది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ అవుతాకి మినిమం 30 సెకండ్స్. మీ ర్యామ్ని బట్టి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఇవి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ 4 బోర్డులు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది కీబోర్డ్లో 4 రకాలు ఉంటుంది. నాకు మీకు ఎలా ఉంటుంది ఇక్కడ కనపడుతుంది
ఫ్రెండ్స్ మీరు కింద చూసినట్టయితే కింద మీకు ఆడియో సౌండ్ పెంచుకుంటాం కదా కంప్యూటర్లో, దాని పక్కన అనుస్క్రిప్ట్ మేనేజర్కి సంబంధించి ఒక టాబ్లెట్ లాంటి బొమ్మ కనపడుతుంది. దాని మీద ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి లాంగ్వేజెస్ తమిళ్, తెలుగు, నాకు రోమిక్ కాబట్టి రోమా బోర్డు తీసుకున్నాం ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ దీనికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ర్యామ్ స్పీడ్ని బట్టి చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇది రోమా బోర్డు, నాకు ఇది నచ్చింది కాబట్టి ఇది కొట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు పక్కకి ఇది క్లిక్ చేసినా సరే ఇట్లా బోర్డ్స్ మారుతాయి, 4 బోర్డులు. నాకు ఇది వచ్చి కాబట్టి నేను ఇది ఓకే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ టైప్ చేద్దాం అనుకుంటున్నాను, నేను అమ్మ అని టైప్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా నేను ఎటువంటి వీడియో తీసుకున్నా మీ మేరకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై, టేక్ కేర్.